సైక్లోన్ వచ్చినప్పుడు కూడా అనేక అది సివియారిటీ అనేది, విండ్ స్పీడ్ అనేది, అది వస్తూ కొద్ది అది ఎటువైపు వస్తుంది అనేది కూడా మన ఆఖరి నిమిషం వరకు కూడా మనం పరిగణలో తీసుకోలేం. ఆనాడు మేము చూస్తే 3 రోజుల నుంచి మాత్రం అందరికీ తెలుసు కాకినాడ తాళరేవు సమీపంలోని ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అన్నిట్లోని కూడా రావడం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో సుమారు 28వ తారీఖున ఈ తుఫాన్ తీరం దాటుతుందన్నారు. కానీ 29 రాత్రికి అది మచిలీపట్నం నుంచి అంతర్వేది పరిపాలన మీదుగా దాటుకుని వెళ్ళడం జరిగింది. ఇవన్నిటి ఏంటంటే కానీ మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేమంతా కూడా ఏంటంటే లేదు, మనం ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు. మనం ఎంత ఖర్చు అయినా సరే మనం మాత్రం ముందు ఆలోచన ఏంటంటే ప్రాణ నష్టం ఎక్కడ జరగకూడదు, వాళ్ళందరినీ తరలించండి. ఇది ఎటువైపు వచ్చినా సరే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా రిలీఫ్ షెల్టర్స్ కి పంపించుకుంటే దాని తర్వాత ఆస్తి నష్టం ఎంతైనా సరే దాన్ని అంతా కూడా ఇవాల్యుయేషన్ చేసుకుని దాన్ని ఒక్కసారి మనం చూసుకుని దాని తగ్గట్టుగా మనం నష్టపరిహారం కలిగించాలి.